పాస్టర్ ఫెలోషిప్ చైర్మన్ గారు షేక్ గఫూరయ్య గారు ఉన్నారు. వారిని ఈ సమయం ప్రేమపూర్వకంగా గ్రీటింగ్స్ తెలియజేయడానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని అతి పరిశుద్ధమైన నామానికి ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. ఈ రాత్రి ఈ అద్భుతమైనటువంటి సభా ప్రాంగణానికి విచ్చేసినటువంటి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ప్రాముఖ్యంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి దైవజనులు గోపాల్పురం మండల పాస్టర్స్ ఫెలోషిప్ సెక్రటరీ గారు రెవరెండ్ నిమ్మల సురేష్ గారు, వారి యొక్క ఆహ్వానం మేరకు ఈ ప్రాంగణానికి రావడానికి ప్రభు సహాయం చేశారు. ఈ స్థలంలో నల్లజర్ల మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు రాజకుమారయ్య గారు, నల్లజర్ల మండల పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు రాజు గారు మరియు అనేకమైనటువంటి దైవజనులు ఉన్నారు. అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రాముఖ్యంగా మన మధ్యలోనికి అద్భుతమైనటువంటి ప్రసంగం చేయడానికి వక్త, దేవుని యొక్క సేవకులు, ప్రాముఖ్యం అందరికీ కూడా క్రైస్తవ సంఘాలకు నేటి దినాలలో మరి క్రైస్తవ నాయకునిగా దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి దేవుని యొక్క సేవకులు డాక్టర్ మోజెస్ బాబు కోడే గారు మన మధ్యలో వర్తమానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వారి సభా ప్రాంగణానికి రావడానికి మరి ఎంతో దేవుడు కృప చూపించాడు. దానిని బట్టి దేవుని మహింపరుస్తూ ఉన్నాను. వారితో పాటుగా రాజానగరం నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ చైర్మన్ గారు రక్షణానందం గారు కూడా రావడం చాలా సంతోషం. వారికి కూడా హృదయపూర్వక వందనాలు. ప్రాముఖ్యంగా దైవజనుల వర్తమానం ఈరోజు రాత్రి మనల్ని ఆదరిస్తుందని నమ్ముతున్నాను. దైవజనుల యొక్క వర్తమానం ఈరోజు మనల్ని బలపరుస్తుందని నమ్ముతున్నాను. ఎందుకంటే దైవజనుని వాడుకోబోతున్నటువంటి వారు నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు. కూడి వచ్చిన సంఘాలన్నిటికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. మారళ్ళమూడిలో నాకు తెలిసి మా నాన్నగారు ఈ ప్రాంతంలో పరిచయం చేశారు. ఎక్కడో ఆ వీధిలో ఈ వీధిలో చిన్న చిన్న కూడికలు జరుగుతూ ఉండేవి. కానీ నేడు చూస్తే 9 సంఘాలు ఈ ఊరిలో ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. 9 సంఘాల నాయకులను, అలాగే 9 సంఘాల విశ్వాసులను అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. క్రీస్తు పేరిట మీ అందరూ క్రీస్తు కొరకు నిలబడే విధానం ఆశ్చర్యపరుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మన గ్రామానికి వచ్చినటువంటి దైవ సేవకులు మరి గనులైన వారని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో ఎవరి సంఘాలలో వాళ్ళు బాధ చేసుకుంటా ఉన్న అనుభవాలు ఉంటా ఉన్నాయి. అయితే మన దగ్గరకు వచ్చినటువంటి దైవజనులు లేదా వారిని నడిపిస్తూ ఉన్నటువంటి నాయకులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి దేవుని పిల్లలైన వారు క్షేమంగా ఉండాలని ఎంతో పని వారు జరిగిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనగా మనకు తెలియకుండానే మన చుట్టూ ఒక మహాసైన్యము, ఒక మహాబలము ఉందని తెలియచేయటానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఘనమైన దేవదేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు తెలియపరుచుకుంటూ, ఈ మారేళ్లమూడి గ్రామంలో ఒక చక్కటి ఘనమైన ఆలోచన కలిగి ప్రస్తుత కాల పరిస్థితులు దౌర్బల్యంగా ఉన్న నాటి దినాల్లో ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో సహాయపడినటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి దైవ సేవకులందరికీ మొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఒక మంచి ఆలోచన దైవజనులకు కలిగింది. దైవజనులు కె రత్న ప్రకాష్ గారికి, యష్యా గారికి, విజయ్ కుమార్ గారికి, బోయస్ గారికి, రవికుమార్ గారికి, రమేష్ గారికి, ఇసాక్ గారికి, సువర్ణరాజు గారికి, నాటి సభాపతి సురేష్ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామా మనస్ఫూర్తిగా ప్లీజ్. చాలా సంతోషిస్తున్నాను. మొట్టమొదట వారు అడిగినప్పుడు ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో
ఈ కార్యక్రమాన్ని ఎలా జరిగిస్తారనేటువంటి ఒక చింతన నాకు కలిగిన నేను సంతోషించేది మన ప్రక్కన గౌరవ నాయకులు, మన గ్రామ నాయకులు ఉన్నారని వారు తెలియపరిచారు. నేను రాగానే నేను ఇందాక గమనిస్తూ ఉన్నాను, చాలా చక్కగా ఆసక్తిగా వారు అన్ని పరిశీలన చేస్తున్నారు. గ్రామ పెద్దలను దేవుడు సమృద్ధిగా దీవించుగాక. ఇంకా కొంచెం గట్టిగా, వారికి ఆరోగ్యము ఆశీర్వాదము దేవుడు అనుగ్రహించుగాక. కొంచెం గట్టి చెప్పాలా. ఇక వేదిక పైన ఘనులైన దైవజనులు వేదికపై ఆసీనులై ఉన్నారు. ఈ ప్రాంతంలో అలుపెరగని చక్కని యోధునిగా, సువార్త పరిచారకునిగా, అశేషమైన విశేషమైన వాక్య అనుభవనీయుడుగా అనేక ప్రాంతాలలో దేశ విదేశాల్లో వాడబడుతున్న దైవజనుడు షేక్ గఫూరయ్య గారు, రీజనల్ చైర్మన్ గారు, వారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే నల్లజర్ల మండలానికి ఒక చక్కని ఖ్యాతిని తీసుకుని వస్తూ నాయకత్వాన్ని వహిస్తూ సేవకునిగా, పరిచారకునిగా మండలంలో ఉండేటువంటి దైవ సేవకులందరికీ చక్కటి చేయూతగా ఉన్నటువంటి దైవజనులు రాజ్ కుమార్ గారికి, అలాగే ప్రియులు రాజు గారికి, నాతో పాటు ఈరోజు నేను ఒక మాట చెప్పగానే నా మాటను గౌరవించి నా వెంబడి వచ్చిన మరి జిల్లాలో రాజానగరం రీజనల్లో చైర్మన్గా ఉన్నటువంటి ప్రియులు రక్షణానందం గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా ఆశ్చర్యంగా ఉంది, అద్భుతంగా ఉంది. వచ్చేటప్పుడు కూడా ఎలా జరుగుతుందో టెన్షన్తో మాట్లాడుతూ వచ్చేసాను. షర్ట్ కూడా మార్చుకోలేకుండా వచ్చేసాను. దిగిన తర్వాత అర్థమైంది, ఇక్కడ షర్ట్ మార్చుకుందాం అనుకుని తెచ్చుకున్నాను. ఉదయం నుంచి ఇదే షర్ట్తో ఉన్నాను. కానీ మిమ్మల్ని అందరం చూసేసరికి చాలా ఆశ్చర్యపడుతున్నాను. నాటి కాల పరిస్థితులలో క్రైస్తవ్యమా, మనమందరం ఇలాగున ఐక్యపరచబడి మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన గ్రామం కొరకు, మన మండలం కొరకు, మన పెద్దల కొరకు, ప్రాముఖ్యంగా ఒకనాటి చక్కటి అనుభవాలు, మనం ఏదైనా కార్యక్రమం చేస్తే గ్రామ నాయకులను ఆహ్వానిస్తే వారు మన దగ్గరికి రావడం, మనం వారిని గౌరవించటం, వారి ప్రేమను చవిచూడడం, వారు కూడా చక్కటి ప్రకటనలు చేయడం, ఇలాగూ ఐక్యత, ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు, గ్రామం చక్కటి మృదు మధురంగా ఉండేటువంటి అనుభవాల్లో ఉండేటువంటి మన పరిస్థితులు ఎక్కడో జరిగింది గలిబిలి, ఎక్కడో ఏదో సమస్య వచ్చింది. ఆ సమస్యల వలయాల్లో ఈరోజు ఎవరికి వారే చిక్కబడిపోతూ ఉన్నాం. ఆ సమస్యలోంచి మరలా పూర్వపు వైభవాన్ని దేవుడు మరలా తీసుకుని వచ్చును గాక. మనం ఎలాగైతే ఐక్యత కలిగి మన గ్రామములో అందరినీ గౌరవిస్తూ, అందరినీ ప్రేమిస్తూ, అందరి కొరకు ప్రార్థిస్తూ, అందరి మనల్ని సంపాదించుకుంటూ ఎలాగైతే జీవిత ప్రయాణం కొనసాగించామో, మా ప్రయత్నం అదే. ఈ రాగల దినాలలో ఈ ఒక్క గ్రామం మొట్టమొదట ఈ మారేళ్లమూడి స్ఫూర్తినిచ్చింది. చప్పట్లు కొట్టాలా. ఇక్కడి నుంచి ప్రారంభించబడి నా ఆలోచన ప్రతి గ్రామములో, ప్రతి మండలములో ఉన్న దైవ సేవకులను గౌరవిస్తూ వారందరిని సంఘటితపరిచి గ్రామములో ఉన్నటువంటి నాయకులను కూడా వేదిక మీద ఆహ్వానించి సంఘటితపరిచే కార్యక్రమాలు నాటి నుండి మీ ద్వారా ప్రారంభించబడుతుంది. ఇది ఇలాగే కొనసాగించబడును గాక. ఇక నేను ఎక్కువసేపు వాక్యం మాట్లాడను, కానీ ఈ భూమి మీదకి పంపబడినటువంటి ఈ మానవునికి దేవుడు చాలా బాధ్యతలు అప్పగించాడు. మొదటి మానవుడైన ఆదాము దగ్గర నుండి కడపటి మానవుడిగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వరకు ఈ భూమి మీద ఎలాగో బ్రతకాలో నేర్పించటానికి ఆయన ఎన్నో సంగతులు పరిశుద్ధ గ్రంథంలో వ్రాసిపెట్టి ఉంచారు. ప్రాముఖ్యంగా క్రైస్తవునికి లేక దేవుణ్ణి కలిగినటువంటి బిడ్డకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే, మీరు ఏ ప్రాంతానికి వెళతారో, మీరు ఏ దేశానికి వెళతారో, మీరు ఏ ప్రాంతంలో నివాసం చేస్తారో, ఇర్మియా గ్రంథములో 29వ అధ్యాయములో 7వ వచనానికి పూర్వం 5వ వచనం మనం చదివితే,
ఒక అద్భుతమైన సంగతులు ఇర్మీయా ప్రవక్త ద్వారా బబులోను దేశానికి చెరగొనబోతున్నటువంటి ప్రజలతో ఇర్మీయా ప్రవక్త విలపిస్తూ ఈ మాటలు చెబుతున్నాడు. ఏమని చెప్తాడంటే, అయ్యా మీరు బబులోను దేశానికి వెళ్తారు, మనసు పెట్టాలి ప్లీజ్. మీరు బబులోను దేశానికి వెళ్తారు. ఆ బబులోను దేశానికి మీరు ఎలాగ వెళ్తారో తెలుసా? చెరపట్టబడిన వారుగా వెళ్తారు, బందీలుగా వెళ్తారు. మిమ్మల్ని వారు చెరలోకి తీసుకువెళ్తారు. అయితే మీరు ఆ బబులోను చెరలోకి వెళ్ళిన తరువాత మీరు ఎట్లా ఉండబోతున్నారో తెలుసా? మీరు ఇండ్లు కట్టించుకోండి, వాటిలో నివాసం చేయండి, తోటలు నాటండి, వాటి ఫలాలు అనుభవించండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, కుమారులను కుమార్తెలను కనండి. మీ అక్కడ మీకు ఏమీ తక్కువ లేకుండా ఉన్నట్లుగా మీ పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా, చెప్పండి రా, పెళ్ళిళ్ళు కూడా ఏం కాదమ్మా, జువ్వలు అంటారు, అవి కొంచెం పేలుతాయి. ఇలాగే చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. కొంచెం పైకి అలా ఈలితే పేలుతాయి, నేను కూడా కొంచెం పేలు దిగిపోతాను, ఎక్కువసేపు ఉంచును. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఇది అద్భుతమైనటువంటి ఆలోచనతో ఏర్పాటు చేయబడిన మీటింగ్. నేను సంతోషిస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ వారిని గౌరవిస్తున్నాను, ఎమ్మెల్యే గారిని గౌరవిస్తూ ఉన్నాను, మన గ్రామ నాయకులను గౌరవిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ సభా ప్రాంగణాన్ని జరిగించడానికి వారిలో దేవుడు కలుగు చేసిన మంచి మనసును బట్టి దేవుడు వారిని దీవించుగాక. గట్టి చెప్పాలి. కనుక బబులోను దేశానికి వెళ్ళిన తరువాత వాళ్ళకు ఒక బాధ్యత చెప్తాడు. మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి, ఇళ్ళు కూడా కట్టుకోండి, మీరు ఒక ప్రాముఖ్యమైన పని చేయాలి. ఏంటో పని తెలుసా? 7వ వచనం దయచేసి ఎవరైనా చదివి పెడతారా ప్లీజ్? నేను మిమ్మును చెరగను పోయిన పట్టణము యొక్క, అమ్మ ఏం కోరి, కొంచెం ఇంకో మైక్ ఉందా నాన్న, ఇంకో మైక్ ఉందా? ఎవరైనా ప్లీజ్ ఎవరైనా దయచేసి. ఏమనుకోకుండా, మీరు దూరంగా ఉన్నారు, మీరు బాగా చదువుతున్నారు, మీరు చాలా మంచోళ్ళు, మీరు చాలా అందంగా ఉన్నారు, అద్భుతంగా పాటలు పాడుతున్నారు, చాలా చక్కగా సహకారం అందిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆపేనా? మనం గట్టి చెప్పరేటి? కొంచెం గట్టి చెప్పండి. రైట్, ఎక్కువసేపు మాట్లాడినే ఇబ్బంది పెట్టను. పెద్దలు కూడా ఉన్నారు కనుక త్వరగానే ముగిస్తాను, మనసు పెట్టండి. మైక్లో చదువుదాం మాటలు ఒకసారి. నేను మిమ్మును చెరగొనపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు, అమ్మా వినాలి, దేని కోరి? మీరు ఏ పట్టణములో అయితే మేము చెరలో ఉన్నామనుకుంటున్నారో, దాని క్షేమము కోరి, మేము ఏ పట్టణములో అయితే మేము బందీలుగా ఉన్నాం అనుకుంటున్నారో, ఏ పట్టణములో అయితే మీరు నివాసం చేస్తున్నారో, అయ్యా మీరు అక్కడ నివాసం చేస్తూ ఇండ్లు కట్టుకొని, తోటలు నాటుకొని, పెళ్ళిళ్ళు చేసుకొని, మీ పిల్లలు కని వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు చేసిన తరువాత మీరు చేసే పని ఏంటో తెలుసా? మీ పట్టణము క్షేమము కోరి, చదువునానా, క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ఏం చేయాలట? గట్టి చెప్పండి. అంటే మనము గ్రామము కొరకు, దేశం కొరకు, వాటి క్షేమము కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మనకి ఇవ్వబడిన బాధ్యత అది. ఒక క్రైస్తవుడికి ఇవ్వడం బాధ్యత అది. కోవిడ్ వచ్చింది, మీ అందరూ తెలుసు. నేను గొప్ప కొరకు చెప్పట్లేదు. కోవిడ్లో కనీసం భార్య కోవిడ్ వచ్చిందంటే భర్త కూడా వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. కొడుకు తల్లిని వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. వీడు చచ్చాడ్రా బాబు అనుకొని వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సందర్భంలో రాజమండ్రిలో ఒక సందర్భం జరిగింది. ఏంటా సందర్భం? కొంతమంది ముస్లిమ్స్, కొంతమంది హైందవులు కూడా రాఘవేంద్ర, ఏం పేరు నాయన ఆయన పేరు? భరత్ రాఘవ. వీళ్ళు ఒక టీముగా ఫామ్ అయ్యి, ఎవరు అంటే కోవిడ్లో చచ్చిపోయిన శవాలను ఎవరు ముట్టుకోకపోతే వీళ్ళు అంకితం చేసుకొని, వీళ్ళే శవాల దగ్గరికి వెళ్ళి శవాలు తీసుకొని ప్యాక్ చేసి, ఒకవేళ దహనం చేస్తానంటే దహనానికి, సమాధి చేస్తానంటే సమాధికి మీరు ఎలా జరిగిస్తారో మేము వచ్చి, మీరు మాకు వార్త చెబితే చాలు, కోవిడ్ని కూడా మేము లెక్క చేయకుండా సమాధి కార్యక్రమం మేము పాల్గొంటామని ముస్లిమ్స్లోనూ, హిందువుల్లోనూ, క్రైస్తవులకు కూడా ఆ కార్యక్రమాన్ని జరిగించి రాజమండ్రిలో ఘనత చాటించారు అక్కడ ఉన్నటువంటి మానవతావాదులు. చప్పట్లు కొట్టాలి మీరు, కొంచెం గట్టి కొట్టండి.
మా సంఘంలో ఒక ఆవిడ చనిపోయింది. నేను పాస్టర్నిగా, అయ్యగారు మా అమ్మ చనిపోయిందండి ఫోన్ చేశాడు నాకు. బాబు కంగారు పడుకో మేము రావాలి. మీరు వచ్చే లోపల కూడా మమ్మల్ని ఎవరు కూడా ఈ వీధిలో ఉండేటట్లు చూడడం లేదండి. మా అమ్మని ఏం చేయాలి మాకు అర్థం కావడం లేదని ఏడుస్తూ నాతో మాట్లాడుతున్నాడు. ఆ సందర్భంలో నేను ఎవరు అనే వెతుకుతూ ఉంటే ఈ వార్త నాకు అందింది. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే లోపల తొందరపడి రాజమండ్రిలో ఇంకో బ్యాచ్ ఉంది. వాళ్ళు ఎంత తీసుకున్నారో తెలుసా? మేమే సమాధి కార్యక్రమం చేస్తాం, మేమే శవాన్ని తీసుకెళ్తాం, మీరు 40,000 ఇస్తే చాలు అన్నారట. 40,000 దగ్గర నుండి 32,000 ఒప్పుకొని 32,000 ఖర్చు పెట్టి సమాధి కార్యక్రమం చేశారు. అప్పుడు నేను ఈ వార్త అందుకొని వెంటనే చేసిన పని ఏంటో తెలుసా? ఒక ప్రత్యేకమైన మా కొర్నేలి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసి కరోనా వారియర్స్ అనే ఒక నామకరణం చేసి సుమారు 240 మందికి అవార్డు ప్రకటించి సన్మానాలు చేసి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఎవరెవరైతే సహాయపడ్డారో వారందరినీ సత్కారం చేశాం. చప్పట్లు కొట్టరేంటి? డబ్బులు ఎక్కువే కాదు, మంచి పని ఎవరు చేసినా వారిని మనం ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? అభినందించాలి. ఈరోజు మనం మనుషుల మధ్య ఉన్నాం, మనమంతా మనుషులం. ఒకటి మర్చిపోకండి, మనం అందరం మనుషులు అని మర్చిపోకండి, మనలో మానవత్వం ఉందని మర్చిపోకండి. నువ్వు ఎవరు అయినా, ఏ వ్యక్తి అయినా, నీకు దైవభీతి ఏమి నేర్పుతుంది అంటే మంచి చేయి, నువ్వు బ్రతుకు, అనేకులను బ్రతికించడానికి సహాయం చేయి, నువ్వు మేలు పొందు, నీకు కలిగిన మేలును బట్టి ఇతరులకు కూడా మేలు చేయి. ఏ గ్రంథమైన చెప్పేది అదే. ఈరోజు మానవత్వం చచ్చిపోయిన జీవితాలు జీవిస్తూ ఉన్నాం. కులాల పేరట, మతాల పేరట, మనుషుల పేరట, వీధుల పేరట విడిపోయి బ్రతుకుతున్నాం. అమ్మా అయ్యా, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా జీవితం శాశ్వతం కాదు. అపర కోటీశ్వరుడైనా చావాలి, కూటిగతులైనడైనా చావాలి. నువ్వు చచ్చిపోవడం ఖాయం, బ్రతుకు ఎవరికి శాశ్వతం కాదు. కానీ బ్రతికిన కాలంలో నీ గ్రామానికి ఏం చేశావు, నీ ఇంటికి ఏం చేశావు, నీ కొరకు నువ్వేం చేశావు, నీ కొరకు రాయడానికి ఏదైనా మంచి పేరు ఉందా, మంచి పని ఉందా? అప్పుడప్పుడు నా జీవితంలో ఒక గ్రామానికి వెళుతున్నప్పుడు నేను చాలా సంతోషించేవాడిని. పలానా కీర్తిశేషుల పేరిట విశ్రాంతి భవనం అని భవనాలు కడుతూ ఉండేవి. చాలామంది ప్రయాణం చేసేవారు, అక్కడికి వెళ్ళి అంటే బస్సు వచ్చేట వరకు, ఆటో వచ్చే వరకు అక్కడ ఉండేవారు. వాళ్ళు బ్రతికి అంటే మామూలుగా బ్రతికిలేరు, కానీ వారు చేసిన పని చిరస్మరణీయంగా నిలబడిపోయింది. ఈరోజు మీ అందరికీ జ్ఞాపకం చేసే పని అదే. మనం మన దేశంలో ఎలాంటి శాంతి కావాలో, సమాధానం రావాలో దాని కొరకు ప్రయత్నం చేయాలి. శాంతియుతమైనటువంటి జీవితాన్ని కొరకు మనం ప్రయత్నం చేయాలి. అందుకే ఇర్మియా గ్రంథంలో చెబుతున్నాడు, ఎక్కువ సమయం మాట్లాడు ప్లీజ్, మనసులో పెట్టండి. ఏమని? నువ్వు ఏ దేశం, ఏ ప్రాంతంలో ఉంటున్నావో ఆ ప్రాంతం యొక్క క్షేమం కొరకు ఏం చేయమన్నాడు? యెహోవాను చెప్పండి, ప్రార్థన చేయుడి. ఈరోజు ఈ మారేళ్లమూడి గ్రామమును అభినందిస్తున్నాను. ప్రస్తుత కాలానికి అవసరం, పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. ఈరోజు నేను ఎంత సంతోషిస్తున్నానంటే, ఒక సంఘటన అనేక మంది ప్రభావితం చేసింది. ఈరోజు హిందువులు బయటకు వచ్చారు, మనం మానవత్వంగా కలిసి ఉండాలని. ముస్లిమ్స్ బయటకు వచ్చారు, మన మానవత్వంతో కలిసి ఉండాలని. క్రైస్తవులు బయటకు వచ్చారు, మానవత్వంతో కలిసి ఉండాలని. ఒకటే, మానవత్వమే మనిషి మనుగడకు ప్రాముఖ్యం. ఆ మానవత్వం ఉన్నతమైన స్థాయికి నడిపిస్తుంది. ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారు మనకు నేర్పించిన బోధలు కూడా అదే. మీకు సంగతి తెలుసా? అపోస్తలుడైన పౌలు విస్తారమైన సేవ చేశాడు, అద్భుతమైన సేవ, అద్భుతమైన పరిచర్య. తన జీవితంలో ఎన్నో అవమానాలు పొందాడు, అపహాస్యాలు పొందాడు, నిందలు మోసాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, భయంకరమైన హింసలు పొందాడు. ఆ వ్యక్తి అనేకమైన శిష్య బృందాన్ని తయారు చేసి
ఆ శిష్య బృందములో అద్భుతమైన శిష్యుడు తిమోతి భక్తుడు. ఆ తిమోతికి ఎఫెసీ అనే పట్టణములో నువ్వు సేవ చేయని పంపించిన పౌలు గారు ఒక గొప్ప అద్భుతమైన మాటలు రాస్తాడు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం మనం చూడగలిగితే, 2వ అధ్యాయంలో మొదటి వచనం మనం చూడగలిగితే, మనము సంపూర్ణమైన భక్తియు, కాస్త మైక్ సౌండ్, ఆ సౌండ్ కూడా పెట్టినానా, మనం సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి మనము అన్నాడు చూడండి. మనమట సంపూర్ణమైన భక్తియు మాన్యత, వివరించను, మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా, అంటే మన బ్రతుకు నెమ్మదిగా ఉండాలని కోరుకుందాం, సుఖంగా ఉండాలని కోరుకుందాం. నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తం, అమ్మా మనసు పెట్టండి, అన్నిటికంటే ముందుగా మనుషులందరి కొరకు. అబ్బా ఏం ఆజ్ఞ అండి, ఏం ఆజ్ఞ ఇది! మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచన, 4 సంగతులున్నాయి. 1 విజ్ఞాపన, 2 ప్రార్థన, 3 యాచన, 4 కృతజ్ఞతాస్తుతులు చేయవలనని. ఏంటది? హెచ్చరిక. హెచ్చరిక అంటే అర్థం ఏంటి? ఇప్పుడు విన్నారా? రాగల 24 గంటలలో తుఫాను రాబోతుంది, జాలరులు సముద్రంలోనికి చెప్పండి వెళ్ళకూడదు. మనకు కూడా హెచ్చరికలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, ఇవాళ కూడా వచ్చి ఉంటాయి. హెచ్చరిక, ఇది తుఫాను లేడిదే. హెచ్చరిక అంటే అర్థం తెలుసా? ఖచ్చితంగా పాటించాలా. నువ్వు ఎవరివైనా, మనం కూడా ఏమనుకోకండి, పబ్లిక్ మీటింగ్లో ఉన్నాను కానీ మిమ్మల్ని తిట్టకూడదని వదిలేస్తున్నాను కానీ, మన ప్రార్థనలు ఎలాగోనే తెలుసా? ప్రభువా నన్ను దీవించు, దించు. ఇదే మా అబ్బాయి బాగుండాలా, మా ఆయన బాగుండాలా, మా ఇల్లు బాగుండాలా, మా ఒళ్ళు బాగుండాలా, మా ఊళ్ళు బాగుండాలా, మా 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 అన్నావు కానీ ఇతరుల కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేశావా? నీ దేశం కొరకు ప్రార్థన చేశావా? నీ గ్రామం కొరకు ప్రార్థన చేశావా? ఆ ప్రార్థన కూడా మీరు నన్ను క్షమిస్తే, వీళ్ళకి ఎవరికి కాదండి బోధ, వీళ్ళకి చేస్తే వాళ్ళకి కలుగుతుంది బాధ, నేను చెప్పలేను నా గాథ. ఎందుకంటే మా ఊడు సురేష్ గారు, లవ్ యూ నాన్న, రానా వద్దా అనుకొని చెట్ట కూడా మార్చుకుని చేసేసావు నాన్న. నిజం. ఇక్కడికి వచ్చేసరికి మా గ్రామస్తులు చూస్తే దడొచ్చింది, కానీ వాళ్ళని దేవుడు దీవించుగాక. రాగానే మా సురేష్ గారు పరిచయం చేశారు, అయ్యా పలానా వీళ్ళ దగ్గరుండి జరిగిస్తున్నారు, దేవునికి మహిమ కలుగుగాక. ఇలాగే మంచి పనులు చేద్దాం, ఇలాగే సహకారం అందిద్దాం, ఇలాగే మంచిగా ప్రయత్నాలు చేద్దాం. జీవితాలు శాశ్వతం కాదు. మన జీవితాల్లో మన సెల్ఫ్ కొరకే మన ప్రార్థన ఎక్కువైపోయింది. తిట్టకూడదని వదిలేస్తున్నాను కానీ మిమ్మల్ని. ఇంక ఎవరికాళ్లే ఇంకా ఎక్కువైతే ప్రభువా లేపే తండ్రి అంటున్నాడు ఒక ఆయన. లేపేలంట, తీసే ప్రభువా. పైగా మళ్ళీ అందులో వాక్య కొట్టేసినాం. ఏంటది? నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము. అరే సందర్భం తెలియాలి కదా బిడ్డ. ఇద్దరు ప్రయాణం చేస్తున్నారట ట్రైన్లో, మీకు తెలిసిందే. ఇద్దరు కూడా అనుకుంటున్నారట, ఎలాగున్నారు, బాగున్నారు, హలో బాగున్నానండి, ఎక్కడికి వెళ్తున్నారు, హైదరాబాద్ వెళ్తున్నానండి. ఈయన సామర్లకోటలో ఎక్కాడు, ఆయన వైజాగ్లో ఎక్కాడు. ఇద్దరు పరిచయం చేసుకున్నారు, రాజమండ్రి వచ్చింది, ఎంతసేపు మాట్లాడుకుంటారు, గంట ప్రయాణం అయిపోయిందిగా. ఈ లోపల నెమ్మదిగా విశాఖపట్నం ఎక్కిన నెమ్మదిగా బాక్స్ తీసుకొని ఓ పక్కన పులిహోర, ఓ పక్కన ఫ్రై, మాంసం ఫ్రై దగ్గర పెట్టుకొని 2 తింటున్నాడంట. ఎదురుగుని కూర్చున్నాడు, పలకరించినాడు. మరి బాయ్ అనుకున్నారు కదా, హలో అనుకున్నారు కదా, కష్ట సుఖాలు మాట్లాడుకున్నారు కదా, హైదరాబాద్లో దిగుతాం అనుకున్నారు కదా, మీరు ఇటు తింటే నోరు వరదటికి ఎదురు కూర్చున్నవాడు అన్నాడంట. ఈడు తెగ తినేస్తున్నాడు, ఈడు తింటున్నాడు కానీ పెట్టట్లేదు, సమస్య అది. అప్పుడు నెమ్మదిగా బైబిల్ తీసుకొని ఆడు ఇలాగా ఎదర కూర్చున్నవాడు ఇలా చూసి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడంట.
ఏంటి ఒకే వచ్చాడని పదే పదే చదువుతున్నాడు ఎట్రా అని చెప్పని వీడు తినేవాడికి అర్థం కాక అప్పుడు ఓహో నేను తింటున్నానని నా ఫ్రై ముక్కల కొరకు వీడు వాటర్ అడుగుతాకి వీడు ప్రయత్నం చేస్తున్నాడు అర్థం చేసుకొని వీడు కూడా తింటా బైబిల్ తీసుకొని నీ పొరుగు వాంది ఏది ఆశించకము నీ పొరుగు రెండు ఎక్కడున్నాయి? రెండు బైబిల్లోనే ఉన్నాయి. చూసారా? మనం అన్ని బైబిల్లో తీసుకుంటాం కదా. బైబిల్లో ఆ సందర్భం ఏంటో మనకు తెలియాలా. ఇర్మియా ప్రవక్త బబులోనులో చెరలో ఉండబోతున్న వారికి సలహాలు ఇస్తున్నాడు కన్నీటితో. నువ్వు ఎక్కడుంటావో అక్కడ ప్రార్థన చేయి. దానియేలు చెరపట్టబడి బబులోను దేశానికి వెళ్ళాడు. కానీ మీకు తెలుసా, ఏ దానియేలు బానిసగా వెళ్ళాడో ఆ దేశానికి రాజులు మారారు. కొట్టు చప్పట్లో రాజులు మారారు, రాజ్యాలు మారాయి. కానీ దానియేలు నువ్వు బహుప్రియుడు అయిన దేవుని చేత ఘనత పొందడం గల కారణం ఏంటి తెలుసా? తన కిటికీ తలుపు తెరిచి ఆ దేశం కొరకు ప్రార్థన చేయడం ఆరంభించాడు. కొట్టు చప్పట్లో. అందుకే దానియేలు స్థితి మార్చాడు దేవుడు. ఈరోజు నువ్వు క్షేమంగా ఉండాలా, నీకు నాకు బాధ్యత ఏంటో తెలుసా? మనుషులందరి కొరకు. చెప్పండి ఎవరి కొరకు? కొంచెం గట్టి చెప్పండి రా. మీరు ఎలా చెప్తున్నారంటే త్వరగా ముగించేమని నీరసంగా లేదండి, చాలా సంతోషం. కొంచెం గట్టి చెప్పండి. మనుషులందరి కొరకు. కొంచెం చెప్పాలి గట్టిగా. మనుషులందరి కొరకు. అందరి కొరకు అంటే అందరూ అనే దాంట్లో అన్ని కులాలు ఉన్నాయా? ఉన్నాయి. అందరు ఉన్నారా? ఉన్నారు. దేవుడే అంటున్నాడు, ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుణ్ణి ఉదయింపజేస్తున్నాడట. ప్రకృతి అందరికీ ఇవ్వబడింది. ఈరోజు మనకి ఏదైనా వ్యాధి ఏర్పడితే హాస్పిటల్కి వెళితే ఏ మతం ఓడిది ఏ కులం ఓడి బ్లడ్ వాడుకుంటున్నాం చెప్పండి. అక్కడ కులం పేరు మతం పేరు ఏమైనా ఉందా? లేదు. మీకు తెలుసా, అప్పుడప్పుడు మేము ఛానల్లో పలానా వాళ్ళకి బ్లడ్ కావాలని పెడతా ఉంటాం. చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళెవరు పలానా మతం వాళ్ళని పలానా కులం రారండి టక ఫోన్లు వస్తూ ఉంటాయి. మేమిస్తాం. అమ్మా అయ్యా, మానవత్వం బ్రతికి ఉంది కాబట్టి మనుషులుగా ఈరోజు మనం ఉన్నాం. మర్చిపోకండి, మానవత్వం బ్రతికుంది. అందుకే మన జీవితాలలో అద్భుతమైన కార్యాలు జరిగించాలని దేవుడు కృప చూపుతున్నాడు. మన జీవితాల్లో కార్యాలు దేవుడే చేయడం చూపిస్తున్నాడు. అందుకే మన బాధ్యత ఏంటో తెలుసా? మనుషులందరి కొరకు, రాజుల కొరకు చెప్పాలి, అధికారుల కొరకు మనం ఏం చేయాలి? గట్టి చెప్పండి, ప్రార్థన. రెండవది ఏంటో తెలుసా? ప్రార్థన కంటే ముందు ఏమన్నాడు చూడండి. ప్రార్థన కంటే ముందు ఏమన్నాడు? ప్రార్థన కంటే ముందు ఒకటి విజ్ఞాపన. ఏంటది? వివరించనక్కర్లా. విజ్ఞాపన అంటే తెలుసా? విజ్ఞాపన అంటే తెలుసా? మానకుండా దేవుని గోజాడి అడుగుట. మానడు. ఎగ్జాంపుల్ లోకాసువార్త 18వ అధ్యాయం ఉంటుంది. వారు విసుకక నిత్యము ఏం చేయాలి? ప్రార్థన చేయుచుండవలెనుటకు ఆయన ఒక ఉదాహరణ జ్ఞాపకం చేశాడట. ఒక ఉపమానం చెప్పారట. దైవజనాంగము గుర్తుపెట్టుకోండి. ఒకటి విజ్ఞాపన, రెండు ప్రార్థన. ప్రార్థన అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుణ్ణి అడుగుట, దేవునికి విన్నవించుట. ఇంకొక మాట కూడా ఉందండి, యాచన. చెప్పండి ఏంటది? యాచన అంటే అర్థం ఏంటి? అడుక్కోవడం. దేవుని దగ్గర కొన్నిసార్లు అడుక్కోవాలండి. కొన్నిసార్లు అడుక్కోవాలా. మన పరిస్థితులు మారడం కొరకు అడుక్కోవాలా. మన జీవితంలో ఎదురవుతున్న సమస్యల కొరకు అడుక్కోవాలా. అడుగుట, ప్రాధేయపడుట, ప్రలాపించుట. నీ కొరకే కాదు, నీ కుటుంబం కొరకు కాదు. ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనం అందరం చచ్చిపోతాం, గ్యారంటీ. బ్రతుకు ఎవరికి శాశ్వతం? చెప్పండి గట్టిగా. కొంతకాలమే ఉంటావు. కానీ ఒక్క మాట చెప్పనా? నీ భార్య ఏడిస్తే గొప్పేటి, నీ భర్త ఏడిస్తే గొప్పేటి, నీ పిల్లలు ఏడిస్తే గొప్పేటి. గొప్పేంటో చెప్పనా? పలానోడు పుట్టాడు రా, పలానోడు చచ్చిపోయాడు రా. ఆ చావు చూసి కూడా నువ్వు తెలిసి కొన్నిసార్లు నీకు తెలియకుండానే వ్యక్తిని బట్టి కన్నీళ్ళు వస్తాయి. కారణం అతడు చేసిన మంచి పనులు.
బైబిల్లో ఉందో ఒక ఆమె చచ్చిపోయింది. అనేకులు అందరూ కూడి ఏడుస్తున్నారట. ఎందుకు ఏడుస్తున్నామా, ఎందుకు ఏడుస్తున్నారంటే వాళ్ళు చెబుతున్నారు, అయ్యా ఆమె ఎంత మందిరంలో ఉండి ఎంత మంచి పనులు చేసిందండి, ప్రజలకు ఎంత సహాయం చేసిందండి, ఎంత మేలు చేసిందండి. దైవజనాంగమా, ఈరోజు ఆమెను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాం తెలుసా? శక్యమైనంత వరకు సమస్త మనుషులతో సమాధానమును దేవుడు అనుగ్రహించుగాక. చాలా సంవత్సరాల క్రితం, అంటే సుమారు 16-17 సంవత్సరాల క్రితం జడ్పీటీసీ గారిని, ఎంపీపీ గారిని, మండలంలో ఉండేటువంటి ఎంపీటీసీలను, మండల గ్రామ సర్పంచులను పిలిచి ఒక వేది మీద కూర్చోబెట్టి సన్మానాలు చేసి, అయ్యా మా గ్రామాల్లో మా మండలాల్లో ఇలాగ మా సేవకులు ఉన్నారు, వాళ్ళు కొంతమంది బలహీనలైన వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు, మీరు వీలైతే మాకు సహాయం చేసి పెట్టాలని అంటే చాలామంది వచ్చారు, చాలామంది వెళ్ళిపోయారు. మా కోరుకొండలో కాపురంలో గంధం రాము గారని, జాజుల రాము గారని, వారి సతీమణి ఇంటి పేరు గంధం, జాజుల రాము గారని ఆయన అన్నాడు, అయ్యా మా కాపురంలో మీ సేవకులందరూ కలిసి ఆరాధన చేసుకోవడానికి లేకపోతే కూడుకోవడానికి ఒక స్థలం ఇస్తానండి అన్నాడు ఆయన. సరే పంచాయతీలకు వెళ్ళాం. అంటే ఒక నెల 2 నెలలు గడిచిన తర్వాత పంచాయతీలో బోర్డు మీటింగ్ వేశారు. అందులో అందరూ రివర్స్ అయిపోయారు. మీరు ఎలాగిస్తారు, పంచాయతీ భూమి ఎలాగిస్తారు, రివర్స్ అయిపోయాడు. నాకేమో అక్కడ కూర్చున్నాను, కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఒక్కొక్కడు మనం మాట్లాడకూడదుగా, ఏ చితగా మాట్లాడుకున్నారు, వాళ్ళే గ్రూపులుగా ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు. ఈ లోపల నన్ను చూశాడు ఆయన, నా భుజమే చేసాడు ఆయన, నా దగ్గరికి వచ్చాడు, పాస్టర్ గారు మీరు కంగారు పడకండి, నేను మాటిచ్చానుగా నా మాట నిలబెట్టుకుంటానని తన పశువుల కొరకు రోడ్డు ప్రక్కనే కొన్న 8.5 సెంటుల భూమిని పాస్టర్స్కి రాసి ఇచ్చాడు 16 సంవత్సరాల క్రితం. దాని విలువ ఎంతో తెలుసు ఇప్పుడు, సుమారు 25 లక్షల పైన ఉంటుంది. అరే కొన్ని త్యాగాలు మేము మర్చిపోయామండి. ఉన్నారండి త్యాగధనులు, ఉన్నారండి ప్రేమించేవారు. మనము కూడా ప్రార్థన చేద్దాం, మనము కూడా ప్రేమిద్దాం. మన ధర్మం ఏంటో తెలుసా? మన గ్రామము, మన పెద్దలు, మన కలిగిన సమస్తము, రాజకీయ నాయకులు సైతం అందరూ క్షేమంగా ఉండాలి. మన గురి ఒకటే. ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వాల కొరకు మనం ఏం చేయాలా? గట్టి చెప్పండి, ప్రార్థన చేయాలి. రాజుల కొరకు చేయమని బైబిల్లో చెప్పింది, అధికారుల కొరకు చేయమని బైబిల్లో చెప్పింది, మనుషులందరి కొరకు చేయమని బైబిల్లో చెప్పింది. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మరవద్దు. ఆ మాట ఏమన్నాడు తెలుసా? ఒకటి నేను హెచ్చరిక అన్నాడు, రెండోది ఏమన్నాడు చూడండి, 3వ వచనంలో, 2వ అధ్యాయం 3వ వచనం. ఒకసారి త్వరగా చదవండి. ఇది మంచిది, మన రక్షకుడగు దేవుని దృష్టికి దేవునికి మంచిదేంటో తెలుసా? దేవునికి అనుకూలమైనదేంటో తెలుసా? మనం అందరి కొరకు ప్రార్థన చేయడం. నిజానికి ఈరోజు మొదటి ఆదివారం నాకు అసలు ఖాళీ లేదు. సురేష్ బాబు ఒక్క మాట ఇలా చెప్పగానే అసలు నువ్వు ఎవరికి చెప్పాను కూడా నేను అడగలా. దైవజనులు అందరూ కలిసామన్నారు. చప్పట్లు కొట్టిన వాళ్ళకి ఒకసారి. మీరు ఎంతమంది వచ్చారని కాదు, దైవజనులు అందరూ కలిసామన్నారు. వెరీ గుడ్. పెద్దలు మేము కూడా దగ్గరికి వెళ్తున్నామన్నారు. ఇంకా వెరీ గుడ్. రాగల దినాలు కూడా మీకు ఒకే మాట చెప్తున్నాను, ప్రభుత్వాలు మారొచ్చు, రాజ్యాలు మారొచ్చు, కానీ మన గ్రామంలో ఉన్నటువంటి నాయకులు మారేవారు కాదు. ఎలాగైనా అక్కడైనా ఎక్కడైనా నాయకులు ఉంటారు. అందరినీ ప్రేమించే మనసు దేవుడు మనకి ఇచ్చుగాక. అంతే. ఎవరైనా మనం ప్రేమించే మనసు మనకి దేవుడు ఇచ్చుగాక. అదే ఆయన చేసింది, అదే ఆయన చూపించింది. ఈరోజు ఆ పనిని మరల పునర్ప్రారంభం చేయడానికి దేవుడు కృప చూపించాలి. అదే మా ప్రయత్నం. మొన్ననే కలిసాం. ఇదిగో ఇలాగ వెళ్ళిపోతుంది, విభేదాలు వచ్చేస్తాయి, ఇక ఒకళ్ళొకళ్ళు చంపుకోవడమే పెరిగిపోద్ది, మానవత్వం చచ్చిపోద్ది. మనం ఏదో చేయాలా? ఏం చేయాలి? మాకు చేతనైనంత వరకు, సఖ్యమైనంత వరకు సమాధానపరచాలా, ఆ ప్రయత్నంతో ముందుకు వెళ్ళాలా. ఎందుకంటే ఎక్కడైనా మనం మనుషుల మధ్య బ్రతుకుతున్నా మర్చిపోకండి, ఆ మానవత్వం చాటాలా. అందులో భాగమే మేము చేసే ప్రయత్నాలు.
ఈరోజు మీరు ఒక స్ఫూర్తిని రగిలించారు, మీరు ఒక మంచి మాదిరిగా చూపించారు. ఒక్క మాట చెప్పనా, పౌలు ఎంత గొప్ప భక్తుడండి, ఎంత ఉన్నతమైన వాడు. దారి గుండా వెళ్తుంటే నీడబడితే బాగుపడ్డారు పౌలు గారికి. అంత ఉన్నతమైన వాడు. తెస్సలోనికయ అనే సంఘానికి పత్రిక రాస్తూ 5వ అధ్యాయములో 25వ వచనంలో ఏమన్నాడు చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 25వ వచనం, ముగిస్తాను నేను త్వరగా ప్లీజ్. సహోదరులారా, ఆ కొరకు ప్రార్థన చేయండి. అబ్బా ఏం అద్భుతం అండి, అందరూ చెప్తారు ఈ మాట. సహోదరులారా, సౌండ్ పెంచండి రా. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చెయ్యుడి. ఏం చేయాలి? ఏమడుగుతున్నాడు? ఎంత గొప్ప భక్తిపరుడండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం అన్నాడు. ప్రభు కొరకు తన జీవితాన్ని అప్పగించున్నాడు. ఏమంటాడు తెలుసా? అయ్యా నా కొరకు ప్రార్థన. టైం ఇలా వదిలేస్తున్నాను. ప్రతి పత్రిక చివర చూడండి, అయ్యా నేను పలానా స్థానానికి వెళుతున్నాను, అక్కడ నేను వాక్యం ప్రకటించడానికి దేవుడు నాకు వాక్శక్తి ఇచ్చినట్లుగా ప్రార్థన చేయండి. నేను ఎక్కడికి వెళ్తున్నానో ఆ స్థలాల్లో దేవుడు నాకు విజయం ఇచ్చినట్లుగా ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు ఆఖరి మాట చెప్తాను, మనసు పెట్టండి. మన బాధ్యత ఏంటో తెలుసా? ప్రార్థన అనేది మన జీవితాల్లో ఇతరులకు మనం చేసే గొప్ప సహాయం. ఒకవేళ నీ దగ్గర ధనం లేకపోవచ్చు, నీ దగ్గర సామర్థ్యం లేకపోవచ్చు, నీ దగ్గర ఉన్నతమైన స్థితి కూడా కనపడకపోవచ్చు, కానీ ఒక్కసారి చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోములో ఉన్నటువంటి క్రైస్తవులకి ఈ మాట రాస్తూ 1వ అధ్యాయంలో ఏమంటున్నాడు చదివి నేను ముగిస్తాను దయచేసి. 1వ అధ్యాయం, ఒక్క నిమిషం నాన్న, 11వ వచనం. మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనము ఏంటండి? ఒకరి విశ్వాసము చేత ఒకరం ఆదరణ పొందవలనని. ఏం పొందాలా? ఆదరణ అంటే నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే, ఇతరులు నీ కొరకు ప్రార్థన చేస్తే, మన విశ్వాసాల ద్వారా మనకి ఏం కలుగుతుంది? ఆదరణ. గట్టి చెప్పండి, ఆదరణ. ఆదరణ. మరొక మాట చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో పౌలు గారు పలికిన అద్భుతమైనటువంటి మాట, అద్భుతమైన మాట. దయచేసి 9వ వచనం దగ్గర నుండి 9వ వచనం మరియు మృతులను లేపు దేవుని అందే మృతుల 8 చదువుదాం చూడండి. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అది ఏదనగా, అయ్యా మా జీవితంలో భయంకరమైన శ్రమలు వచ్చాయి, భయంకరమైన విపత్తులు వచ్చాయి. షార్ట్లో చెప్తున్నాను, మనసు పెట్టండి. మాకు ఎలాంటి పరిస్థితులు వచ్చాయంటే, అసలు మేము బ్రతుకుతామన్న నమ్మకము కలిగిన లేకయుండునట్లుగా శక్తికి మించిన అత్యధికమైన భారం వలన మేము కృంగిపోయాం. మరియు మృతులను లేపు దేవుని అందే గాని మాయందు మేము నమ్మిక ఉంచకుండునట్లు మా జీవితంలో మరణం మా కళ్ళ ముందు కనబడుతుంది, మేము చచ్చిపోతాం అనుకునే సందర్భంలో మా కళ్ళ ముందు కనబడుతుంటే ఆ కింద వచ్చి నాకు కావాలి ఆయన అట్టి గొప్ప మరణము నుండి. ఆయన, అమ్మ వినాలి ఈ మాట, అందరు గట్టి చెప్పండి. ఆయన అట్టి గొప్ప మరణము అందరు, నేను చదువుతాను నాతో చెప్పండి. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించాను. ఏంటది? గొప్ప మరణము నుండి బ్రతుకుతామనే నమ్మకం లేని సందర్భాలలో దేవుడు మమ్మల్ని తప్పించాడు. ఎందుకు తప్పించాడు? ఇప్పుడు చదువున్నాను. ఎందుకు తప్పించాడంటే ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించును. ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత నాన్న నువ్వు వచనం మిస్ అయ్యావు. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించను, ఇక ముందుకును తప్పించను, మరియు మా కొరకు. అసలు మొక్కదేరా, అందరు నాకు చెప్పండి. మరియు మా కొరకు మీరు ప్రార్థన చేయుట వలన. మీరు కూడా ఏమండి వింటున్నారా? మీరు మా కొరకు ఏం చేశారు? ప్రార్థన చేశారు. మేము ఏం తప్పించబడ్డాం?
చెప్పండి. బ్రతుకు మీద ఆశ లేక, బ్రతుకుతామని నమ్మకం లేక, మరణానికి సమీపంగా ఉన్న మా కొరకు మీరు ప్రార్థన చేస్తే మేము తప్పించబడ్డాం. అంత మాత్రం కాదు, ఒక్క అద్భుతమైన మాట మళ్ళీ చూడండి. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా. ఏంటది? సహాయము చేయుచుండగా. అంటే మన ప్రార్థన ఇతరులకు ఏంటి? సహాయము. గట్టి చెప్పండి. గ్రామం కొరకు నువ్వు ప్రార్థన చేస్తే ఏం చేస్తున్నట్టు? సహాయం. అందరూ బాగుండాలి. రాజుల మనసు కూడా మార్చగలడు, అధిపతుల మనసు మార్చగలడు, ఎవరి మనసునైనా మార్చగలడు నీ ప్రార్థన శక్తి నీలో ఉంటే. అందుకే మనకి ఇవ్వడం ధర్మం మర్చిపోకండి. మనం ఏ స్థలములో ఉంటున్నామో ఆ స్థలం కొరకు మనం ఏం చేయాలా? యెహోవాను అడగాల. మొదలు పెడదాం. మన గ్రామం బాగుండాలి, అందరూ బాగుండాలి, మన జీవితాలలో అందరూ క్షేమదాయకంగా ఉండేటట్లుగా. ఇది పోటీ కాదండి బాబు, పోటీ కాదు. ఒకవేళ నేను నిజంగా చెప్తున్నాను, నాకంటే మించిన ప్రేమ నాకు ఎవరైనా అందిస్తే అంతకన్నా మించింది ఏం కావాలండి? నాకు ఆదరణ లేదండి. ఒకప్పుడు ఏమీ లేని సందర్భాలు మా జీవితంలో ఉన్నాయి. ఇదిగో, ఇది మమ్మల్ని బ్రతికించిందని మేము చెప్పుకుంటున్నాం అంతే. ఇది మమ్మల్ని బ్రతికించింది, మేము అనుభవిస్తున్నాం, మా జీవితంలో మేము అనుభవించాం. ఒకవేళ ఇంతకంటే అనుభవాలు మీ జీవితంలో ఉన్నాయా? మీరు చెప్పండి. మంచి చేయండి, మంచి చేయడానికి ప్రయత్నం చేద్దాం, చెయ్యి కలుపుకుందాం, సహవాసాన్ని పెంపొందింపజేసుకుందాం, గ్రామ క్షేమం కొరకు ప్రయాసపడదాం. ఏది ఏమైనా అందరిలాగా అన్ని గ్రామాలు ఉన్నట్టు ఉండకూడదు. మన గ్రామానికి ఒక ప్రత్యేకత ఉండాలి, ఒక చరిత్ర ఉండాలి. ఆ చరిత్ర మారేళ్ల మూడిలో దేవుడు సృష్టించుగాక. సఖ్యమైతే ఇలాగే పెద్దలందరూ పిలిచి, మీరు నాకు టైం ఇస్తే ప్రతి సంవత్సరం ఒక మీటింగ్ పెట్టి పెద్దలందరిని పిలిచి వాళ్ళని వేదిక, మనం కాదు పైన కూర్చోదు, వాళ్ళని పైన కూర్చోబెట్టి మన గ్రామం క్షేమంగా ఉండడానికి ఏ మంచి నిర్ణయాలు చేస్తే ఆ మంచి నెల కట్టుబడి ముందుకు వెళ్ళే భాగ్యము దేవుడిచ్చుగాక. అందుకే సిద్ధపడదాం దేవుని పిల్లారా. మరొక్కసారి అభినందిస్తున్నాను గ్రామంలో ఉన్న దైవజనులను. మీరు కూడా ఏకం కండి, కలిసి ప్రార్థన చేయండి. ఎవరు గొప్ప అంటే నేను అంటాను, మనల్ని పుట్టించినోడే గొప్ప. మనం ఎవరు గొప్పోళ్ళమి కాదు. ఒకవేళ మన స్థాయి చిన్నదై ఉండొచ్చు. మా గఫూరయ్య గారికి 1,00,000 మంది సంఘం ఉందనుకోండి, నాకు 30 మందే ఉన్నారనుకోండి. ఇప్పుడు ఇద్దరం చచ్చిపోయాం అనుకోండి, పరలోకంలో అయ్యగారు ఏమైనా పెద్ద సింహాసనం దానికి ఏముంటుందా? అక్కడేం లేదు. ఇక్కడే ఎవరి తలాంతిని బట్టి దేవుడు అలా వాడుకుంటాడు. నాకు 1,00,000 మంది ఉన్నారని ఉప్పొంగిపోక్కర్లా, 30 మంది ఉన్నారని కృంగిపోక్కర్లా. అప్పుడప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, ప్రభువా ఏ చోటకి వెళ్ళినా అంతమందిగా జనం కనపడుతున్నారు, నాకేంటి తక్కువ మంది ఉన్నారంటే ప్రభు అంటే, అప్పుడప్పుడు నా మనసులో ప్రభు చెప్పింది ఏంటంటే, ఒరే ఎక్కువ విత్తిన వేగలేవరా అంటున్నాడు. మరి చాలా పోట్లుంటే మీకు తెలియదు. ఇదిగో ఆ ఇంటి దాకా బాగానే వచ్చాడమ్మా, మా దగ్గరికి వచ్చేసరికి అంటది ఏళ్ళో. మన బాధలు తెలియదు. ఇన్ని బాధల మధ్య ప్రార్థన చేస్తే ఒకడవా చెప్పండి, చెయ్యకపోతే ఒకడవా? ఇలాంటి సమస్యల మధ్య మన సేవా జీవితాలు సాగుతున్నాయి. బ్రతుకులు చిన్న బండి, చిన్న జీవితం. ఇప్పుడు 40 దాటిపోతే ఎంత భయంకరంగా ఉంది. పుట్టిన బిడ్డ కూడా సరిగా లేడండి బాబు, పుట్టిన బిడ్డలు కూడా సరిగా పుట్టట్లా. చిన్నదైపోయింది జీవితం. ఆ జీవితానికి ఏమి సాధిస్తావు చెప్పు? ఒక్క దమ్ముంటే ఒక్కసారి ఎవరినైనా సరే ఒక్కసారి దిగ్గులు లేకమనండి. ఏదో షోయింగ్గా బడగేలా కూర్చున్నాం కానీ అమ్మా అని లెగిసేవాళ్ళే ఉన్నాం, పిల్లలతో సైతం. కాకపోతే ఏదో బిల్డప్గా అలా ఉన్నామంతే, ఇవ్వకపోతే బాగోదని. నన్ను క్షమించుగాక. పైకి చాలా బడాయిగా ఉన్నాం కానీ లోపలంతా లొట్టారమే కదండి. ఏదో పైకి మాత్రం బోల్డ్ కేజీ పౌడర్ రాసుకొచ్చి మనం బోల్డ్ బడా చేస్తున్నాం. నిజం కాదా? నిజం అండి, నిజం. అందుకే ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి. బాధలలో నెమ్మదినిచ్చేదే బోధ, నా ప్రభు బోధ. ఆ బోధ ఏంటో తెలుసా? నీ కొరకు నువ్వు ప్రార్థన చేయి, అట్ ది సేమ్ టైం నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి, అట్ ది సేమ్ టైం నీ గ్రామం కొరకు ప్రార్థన చేయి, నీ దేశం కొరకు ప్రార్థన చేయి, నీ రాష్ట్రం కొరకు ప్రార్థన చేయి. ఒకటే గోల్,
అందరూ క్షేమముగా ఉందురుగాక. నినాదం ఏంటో తెలుసా? అందరూ బాగుండాలి. అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం, అందులో అబద్ధం కాదు. మనం అన్నాం కానీ అబద్ధం కాదు. మన దగ్గరకు ఏమన్నా ఇప్పుడు ఈ ప్యాకెట్లు మీరు తీసుకోండి అన్నామంటే ఎవరిని ఎవరు తొక్కేస్తారో కూడా తెలియదు. వాస్తవం అండి. ఒక్కసారి మేము పంచం మీరే తీసుకోండి అన్నారనుకోండి, ఒక్కొక్కరు 4-5 పట్టుపోవడానికి భలే మనం అంత పరిస్థితిలో ఉన్నవాళ్ళం. అందుకే మనసు విప్పి చెప్తున్నానండి, మన ధర్మం ఏంటో తెలుసా? అందరి కొరకు ప్రార్థన చేయడం మర్చిపోయాం, కలిసడం మర్చిపోయాం. చక్కగా ఒకప్పుడు గ్రామంలో అందరూ కలిసి కూర్చొని ప్రేమతో ఆప్యాయతలు మాట్లాడుకునేవారు, అనుబంధాలు ఉండేవి, చక్కటి ప్రేమ అనురాగాలు ఉండేవి. ఈ పెద్దను దాటిని వెళ్ళకూడదనే మాటలు ఉండేవి. కుటుంబంలో కూడా తల్లి తండ్రి అంటే గౌరవాలు ఉండేవి. ఇప్పుడు మాయిదారిది ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత బతుకంతా సెల్ ఫోన్ అయిపోయింది. ఆఖరికి భోంచేత్తా కూడా కొడుకు చూస్తున్నాడు, తండ్రి చూస్తున్నాడు. ఇలాగా తింటానే ఆ తింటం కూడా కంగారుగా తినేస్తున్నాడు కదండి. పడక గదిలో కూర్చొని భర్త ఈ పక్క సెల్ ఫోన్, భార్య ఆ పక్క సెల్ ఫోన్, బతుకంతా సెల్ ఫోన్ అయిపోయింది. ప్రేమలు ఉన్నాయా? ఎందుకు కొద్దువైపోయింది తెలుసా? లాస్ట్ వర్డ్, అక్రమం విస్తరించింది, ప్రేమ చల్లారిపోయింది. ఈరోజు ఆ ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు. ఎవరైనా చనిపోతే అందరు కలిసేవాళ్ళం, ఎవరికైనా ఏదైనా ఆపదంటే అందరు కలిసేవాళ్ళం, పలానా చోట సమస్య అంటే అందరు కలిసేవాళ్ళం. రాగల దినాలలో అట్టి కృపను దేవుడిచ్చుగాక. దినాలు చిన్నవి, పౌలు గారు చెప్పాడు తిమోతికి, అంచె దినాలు రా, అపాయకరమైన కాలాల్లో మనుషులు పాడైపోయారు. అందుకే నీకు బాధ్యత అప్పగిస్తున్నాను బిడ్డ. మనుషులందరి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయి. రాజుల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయి. నువ్వు ఏ స్థలములో ఉన్నావో ఆ స్థలములో, ఆ గ్రామం కొరకు, ఆ దేశం కొరకు ప్రార్థన చేయి. అట్టి భాగ్యంతో మీరు పని చేస్తున్నారు. మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఈ దైవ సేవకులందరినీ దేవుడు దీవించుగాక. కొంచెం గట్టిగా, పెద్దలను దేవుడు దీవించుగాక. మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ పెద్దలకి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మంచి కొరకు ప్రయత్నం చేద్దాం, సమాధాన పడడానికి ప్రయత్నం చేద్దాం. సమస్యలు లేకుండా ఎక్కడ ఉండవు, ఆ సమస్యలు అదుపులోకి వచ్చేటట్లుగా ప్రతి కార్యాన్ని దేవుడు నడిపించునుగాక.